The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. చందానగర్ కాల్పుల కేసులో పోలీసుల పురోగతి కాల్పు జరిగింది. ఇది చేసింది బీహార్ గ్యాంగ్ అని పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ గ్యాంగ్ బీదర్లో ఉన్నట్టు గుర్తించారు. సంఘటనలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను బీదర్ బస్టాండ్ దగ్గర టీ తాగుతున్నట్లు ముఖ గుర్తింపు అంటే ఫేస్ రికగ్నిషన్ సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే బీదర్ పోలీసులు సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో రాత్రి 2 గంటల సమయంలో బీదర్ చేరుకున్నారు పోలీస్ బృందం. అయితే బీదర్ పోలీసుల సహకారంతో సంఘటనలో పాల్గొన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో బీహార్, మహారాష్ట్ర అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పలు కేసులున్నట్టుగా తేలింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురి ద్వారా మిగిలిన కొంతమంది కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. మీ దగ్గర నుంచి వచ్చాను. టూ వీలర్ అద్దమ్మల పడుతుంటుంది. మీరే స్టార్టింగ్ అక్కడ వరకు ఇంకా పోలేదు. రాలే రాజీ కెమెరా దగ్గరికి రావు సార్. అట్లా కాదు అంటే వాళ్ళు ఏం తీసుకోపోలేదు. సిల్వర్ పోయింది, గోల్డ్ పోలేదు. గోల్డ్ ఇందులో ఉంది లాకాలు ఉంది, ఇంకా తీయలేదు. చాబీ మర్చిపోయాను ఓనర్ అంటే మేనేజర్. ఇది 1 గ్రామ్ గోల్డ్. ఇది లేదు అంత వెండి కానీ గోల్డ్ కొట్టి అట్లా తీస్తే నీకు యాడ్ వస్తుంది. ఆడు గ్లౌజెస్ వాడలేడు, వాడలేడు. ఎవరికి లేదు. వాళ్ళు భయపడలో ప్రొడక్ట్ ఫైరింగ్ అయింది. కూర్చోబెట్టిన అందరు ఇట్లా అందరి దగ్గర అవి తీసి పంపించారు. రేగుతారా మామిడి తీసి పంపిద్దాం. మామిడి తీసినా పంపించారు. ఎర్ర చెప్పు వేసుకున్నామంట. అది కూడా సిల్వర్ అయితే అది గోల్డ్ అనిపిస్తుంది. గోల్డ్ ఫోటో 1 గ్రామ్ గోల్డ్ టమాటో సామాన్ చేస్తాను. గట్టిగా తీసుకొచ్చి మొత్తం నెట్ వస్తుంది.
ఈ గ్లౌజులు లేవు, గడ్డాలు డైమండ్ ప్రైస్ దాటిరా, డైమండ్ ప్రైస్ దాటిరా. దాని మీద వస్తే చూడండి అమ్మ పది తగ్గించి అదే తగ్గింది. వేసింది సార్ ఒకటి ఇద్దరు పెద్ద అక్కడ చెప్పినప్పుడు జగన్ అవునవును వీడియో తీస్తున్నా, ఫోన్ చేస్తున్నావు, కట్ అవుతుంది. చెప్పు లేదు చెప్పు, ఏదైనా మాట్లాడతా. ఈడ పెద్ద ఇదే పెద్ద రాబరి మొత్తం. ఓ సైబరాబాద్ ఉన్న ఫోర్స్ మొత్తం వీడే ఉన్నది. ఖజానా జ్యువెలర్స్ మీద రాబరీ జరిగింది. చందనార్ గోల్డ్ అదే సిల్వర్ ఎత్తుకోలేదు, పేపర్లు తీసుకొని వచ్చారు, ఫైర్ చేసారు ఒక మీద ఆల్రెడీ. ఇలా కాళ్ళకి తగిలింది. చేశాక మళ్ళీ నేను ఇంటి ఒక్కసారి చూసుకుంటా విధంగానే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు